నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమమాలిని. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వినియోగిస్తున్నారన్న ఆరోపణల అంశంపై సుప్రీంకోర్టు 5 సభ్యులతో విచారణ కమిటీ వేయాలని ఆదేశించింది. దీనిలో సిబిఐ నుంచి 2, ఏపీ ప్రభుత్వం తరపున 2, FSSAI నుంచి 1 సభ్యులుగా ఉండాలని సూచించింది. కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన ఈ వివాదంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ జరిపించాలని కోరుతూ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి, సుదర్శన్ టీవీ ఎడిటర్ సురేష్ ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. దీనిపై ఈ సోమవారం విచారణ జరగనుంది. అనంతరం ఆ విచారణ నేటికి వాయిదా పడింది. నేడు జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కేవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం దీనిని విచారించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్నే కొనసాగించాలా, లేదంటే ప్రత్యేక స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలా అన్న అంశంపై కేంద్రం తరపు అభిప్రాయం చెప్పాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మొహాత్కు సూచించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ తన అభిప్రాయాన్ని సుప్రీంకోర్టుకు తెలియజేశారు. మొత్తం అంశాన్ని పరిశీలించాను. సీట్ సభ్యులపై ఎలాంటి సందేహాలు లేవు. వచ్చిన ఆరోపణలలో నిజం ఉంటే ఆమోదయోగం కాదు. తిరుమల శ్రీవారికి దేశవ్యాప్తంగా భక్తులున్నారు. సీనియర్ కేంద్ర అధికారి పర్యవేక్షణ ఉంటే మరింత విశ్వాసం పెరుగుతుంది అని చెప్పారు. అనంతరం స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.